క్వాలిఫైర్ 2లో పునేరి పల్టన్ టీంతో పట్నా పైరేట్స్ టీం ఆడుతుందా లేదా తెలుగు టైటన్స్ టీం ఆడుతుందో చూద్దాం. సో అంతకన్నా ముందు క్వాలిఫైర్ 1 మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఈ సీజన్లో దబాంగ్ ఢిల్లీ కేసీకి చాలా లక్ ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు టై బ్రేకర్ మ్యాచ్లో ఏ టీం పైన ఓడిపోవడం లేదు. ఈ సీజన్లో పునేరి పల్టన్ టీం పైన ఈ దబాంగ్ ఢిల్లీ కేసీ టీం 3 టైమ్స్ టై బ్రేకర్ ఆడింది. 3 టైమ్స్లో కూడా పునేరి పల్టన్ని ఓడించింది. సో ఈ సీజన్లో ఈ 2 టీమ్స్ ఫస్ట్ టైం ఆడినప్పుడు 28 ఆల్. సో అప్పుడు టై బ్రేకర్ ఆడినప్పుడు పునేరి పల్టన్ టై బ్రేకర్లో దబాంగ్ ఢిల్లీ కేసీ టీం విన్ అయింది. అండ్ సెకండ్ మ్యాచ్ రెవెన్యూ మ్యాచ్ లో కూడా 38 ఆల్. సో అప్పుడు కూడా టై బ్రేకర్ ఆడినప్పుడు దబాంగ్ ఢిల్లీ కేసీ టీమే విన్ అయింది. మళ్ళీ క్వాలిఫైర్ 1 అన్నప్పుడు 34 ఆల్. సో మళ్ళీ అప్పుడు టై బ్రేకర్ ఆడినప్పుడు మళ్ళీ దబాంగ్ ఢిల్లీ కేసీ టీం విన్ అయింది. సో పాపం పునేరి పల్టన్ టీం ని 3 టైమ్స్ టై బ్రేకర్ లో ఓడించింది. సో దబాంగ్ ఢిల్లీ కేసీ టీం పైన పునేరి పల్టన్ కి చాలా పగ అయితే ఉండుంటుంది. సో ఆ టీం ని ఎప్పటికీ మర్చిపోరు. సో మొన్న తెలుగు టైటన్స్ టీం ని బెంగళూరు బుల్స్ 2015 లో సెమీస్ లో ఓడించిందని ఇప్పుడు తెలుగు టైటన్స్ టీం మినీ క్వాలిఫైర్ లో ఓడించింది. సో 10 ఇయర్స్ తర్వాత రివెంజే. సో ఇంకా వీడియోలోకి వెళ్తే తెలుగు టైటన్స్ టీం పైన ఎలిమినేటర్ 3 పట్నా పైరేట్స్ టీం ఆడబోతుంది. సో పట్నా పైరేట్స్ అయితే చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. వాళ్ళు 3 మ్యాచెస్ వరుసగా విన్ అవుతూ వస్తున్నారు ప్లే ఆఫ్స్ లో. సో ఇప్పుడు ఈ 2 టీమ్స్ కి పర్సంటేజ్ ఇచ్చి ఏ టీం కి 100% కి ఎంత ఛాన్స్ ఉందనేది చెప్తా. సో ప్రెసెంట్ ఏ టీం ఫామ్ లో ఉంటే ఆ టీం కి ఎక్కువ వెళ్తుంది. నేను ఇప్పుడు నార్మల్ గా చెప్తున్నా, మ్యాచ్ జరిగేటప్పుడు ఏ టీం తక్కువ మిస్టేక్స్ చేస్తుందో ఆ టీం విన్ అవుతుంది. సో ప్రెసెంట్ పట్నా పైరేట్స్ టీం విజయాలతో దూసుకెళ్తుంది కాబట్టి పట్నా పైరేట్స్ టీంతో స్టార్ట్ చేద్దాం ఫస్ట్. సో అయాన్ పట్నా పైరేట్స్ కి టాప్ రైడర్. పట్నా పైరేట్స్ టీం కే కాదు, పీకేఎల్ మొత్తానికి ఇతనే టాప్ రైడర్. అసలు పట్నా పైరేట్స్ టీం ఎప్పుడో డిస్క్వాలిఫై అవ్వాల్సింది. అయాన్ వల్ల ప్లే ఆఫ్స్ వరకు వచ్చారు. ప్లే ఆఫ్స్ లో కూడా అయాన్ డబుల్ సూపర్ టెన్స్ చేస్తూ టీం ని ముందుకు నడిపిస్తున్నాడు. సో ఇవాళ జరగబోయే మ్యాచ్ లో తెలుగు టైటన్స్ పైన పట్నా పైరేట్స్ టీం కి విన్ అవ్వడానికి 100కి 52% ఛాన్స్ అయితే ఉంది. సో ఈ సీజన్ లో ఈ 2 టీమ్స్ తలపడ్డప్పుడు పట్నా పైరేట్స్ టీం పైన తెలుగు టైటన్స్ 9 పాయింట్స్ మార్జిన్ తో విన్ అయింది. సో ఇప్పుడు చాలా మందికి పట్నా పైరేట్స్ టీం కి ఎందుకు బ్రో మరి అంత పర్సంటేజ్ ఇచ్చావని చాలా మందికి డౌట్ ఉంటుంది. అప్పుడు పట్నా పైరేట్స్ టీం హెడ్ కోచ్ అనూప్ కుమార్ అప్పుడు విన్నింగ్ పర్సంటేజ్ అయితే చాలా తక్కువ ఉంది. కానీ ఇప్పుడు రణదీప్ దలాల్, సో అతనైతే వచ్చిన దగ్గర నుంచి వరుసగా విన్ అవుతూనే వస్తున్నారు. చాలా రేర్గా ఓడిపోతున్నారు మ్యాచెస్. సో ఇప్పుడు పట్నా పైరేట్స్ టీంకి వీక్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ అయాన్ గురించి మాట్లాడదాం. అయాన్ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాడు. సో అయాన్ రైడ్కి రాగానే బోనస్కి అటెంప్ట్ చేస్తున్నాడు. సో అయాన్ బోనస్ అటెంప్ట్ చేసేటప్పుడు మన శుభం షిండే యాంకిల్ వర్క్ చేయాలి. యాంకిల్ వర్క్ చేసినప్పుడు అజిత్ పవర్ ఎమ్మటే డాష్ చేయాలి. అండ్ అయాన్ సెకండ్ స్కిల్ ఏంటంటే హ్యాండ్ టచ్ చేసేటప్పుడు స్పీడ్గా ఉరకాలి కాబట్టి లెగ్స్ చెక్ చేసుకోడు. సో అప్పుడు మన అంకిత్ జగ్లాన్ డబల్ హోల్డ్ చేయాలి. అండ్ పట్నా పైరేట్స్ డిఫెండర్స్ విషయానికి వస్తే అంకిత్ జగ్లాన్ చాలా వీక్ గా కనబడుతున్నాడు లెఫ్ట్ కార్నర్ లో. కార్నరే కాదు, కవర్ లో కూడా స్ట్రాంగ్ డిఫెండర్ ఎవరూ లేరు. నెక్స్ట్ వీక్ పాయింట్ ఏంటంటే అయాన్ కి రైడింగ్ లో సపోర్టింగ్ రైడర్ ఎవరూ లేరు. అంకిత్ రాణా ఉన్నాడు కానీ అతను అంత గొప్పగా పర్ఫామ్ చేయడు. మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ చాలా స్ట్రాంగ్ కాబట్టి అయాన్ ఒక్కరిని టార్గెట్ చేస్తే సరిపోతుంది. అండ్ పట్నా పైరేట్స్ స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటంటే వాళ్ళ డిఫెన్స్ లో రైట్ కార్నర్ అండ్ కవర్ చాలా బాగా ఆడుతున్నారు. గత మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ పైన ఇద్దరు హైఫై చేశారు. నెక్స్ట్ తెలుగు టైటన్స్ టీం విషయానికి వస్తే మన తెలుగు టైటన్స్ కి 100% కి 48% ఇద్దాం. సో పట్నా పైరేట్స్ కి 52% ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఇక మిగిలింది 48 కాబట్టి ఇద్దాం. సో మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ అయితే చాలా బాగా ఆడుతున్నారు. అయాన్ ఒక్కరిని ఆఫ్ చేస్తే మన తెలుగు టైటన్స్ కి సింపుల్ గా విన్ అవ్వచ్చు. సో రైడింగ్ లో అయాన్ ఆపాలంటే శుభం షిండే అండ్ అజిత్ పవర్ చాలా కష్టపడాలి. సో అప్పుడైతేనే ఆపగలుగుతారు. సో మన తెలుగు టైటన్స్ టీం డిఫెన్స్ లో ఎలాగైనా మేనేజ్ చేయగలదు. అండ్ రైడర్స్ విషయానికి వస్తే మన తెలుగు టైటన్స్ రైడర్స్ ఇద్దరు పర్ఫామ్ చేస్తే మ్యాచ్ ఖచ్చితంగా 100% విన్ అవుతున్నాం. సో వీళ్ళిద్దరిలో ఒక్కళ్ళు ఆడిపోయిన మ్యాచ్ ఓడిపోతున్నాం. సో మనకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే భరత్ కూడా బోత్ సైడ్ నుంచి రైట్ చేయగలడు. సో భరత్ కూడా రైట్ సైడ్ నుంచి కాకుండా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ స్టార్ట్ చేస్తే అంకిత్ జగ్లాన్ని టార్గెట్ చేసి ఆడితే మ్యాచ్ లో అక్కడ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మన సెకండ్ రైడర్ విజయ్ మాలిక్ రైట్ సైడ్ ఆడతాడు కాబట్టి మన విజయ్ మాలిక్ అయితే చాలా జాగ్రత్తగా ఆడాలి. అండ్ మనకు థర్డ్ రైడర్ గా ఏ రైడర్ తీసుకొస్తే బెటర్ కామెంట్ చేయండి. నేనైతే చేతన్ సాహుని తీసుకురావాలి. చేతన్ సాహు పర్ఫామ్ చేయకపోతే డైరెక్ట్ గా యంగ్ ప్లేయర్స్ దగ్గరకు వెళ్ళిపోవటమే. సో మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ ఏం భయపడమాకండి, ఈ మ్యాచ్ సింపుల్ గానే విన్ అవుతాం. ఎందుకంటే ఈ సీజన్ లో ఒకసారి ఆడినప్పుడు 9 పాయింట్స్ మార్జిన్ తో విన్ అయ్యాం కాబట్టి మన కెప్టెన్ సాబ్ విజయ్ మాలిక్ అయితే ఈ పట్నా పైరేట్స్ టీం నుంచి ఏ ప్లేయర్ ఎలా అనేది ఐడియా ఉంటుంది. సో మిగతాది మొత్తం విజయ్ మాలిక్ అయితే చూసుకుంటాడు. సో పట్నా పైరేట్స్ కి పర్సంటేజ్
ఎక్కువ ఇచ్చానని పట్నా పైరట్స్ టీం విన్ అవ్వాలని నేను అనుకోవట్లేదు. సో ప్రెసెంట్ ఆ టీమే ఒక వరుసగా విన్ అవుతూ వస్తుంది. ఫామ్ లో ఉన్న టీం కి పర్సంటేజ్ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి ఇచ్చా. సో మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ ఈ విషయం మర్చిపోయి ఉంటారు. మన తెలుగు టైటన్స్ టీం వరుసగా విన్ అవుతే 3 మ్యాచ్లు విన్ అవుతుంది, లేదా వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోతూ వస్తుంది. సో ప్రెసెంట్ మనం ఒక మ్యాచ్ విన్ అయి ఉన్నాం కాబట్టి వరుసగా 3 మ్యాచ్లు విన్ అయ్యి కప్పు కొడతాం ఖచ్చితంగా. సో ఇంకా తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయిపోండి, నెక్స్ట్ మ్యాచ్ పునేరి పాల్టన్ తో ఆడేది తెలుగు టైటన్స్ టీమే అని.